క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 13వ అధ్యాయము 14వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 14వ వచనం. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక. యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. దేవుని వాక్యాన్ని మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, శిష్యులతో ప్రభువారు ముచ్చటిస్తూ, దీన్ని ఆలివెట్ డిస్కోర్స్ అంటారు, ఒలీవ సందేశము అని మనం మాట్లాడుకున్నాం. అందులో భాగంగా అంత్యదినము ఎలా ఉండబోతుంది, అంత్యదినాలు ఎలా ఉండబోతున్నాయి, యేసు ప్రభువారిని రాకడ ఎట్లా ఉండబోతుంది అన్న విషయాల గురించిన ప్రస్తావన జరుగుతూ, యేసు ప్రభువారి రాకడ యొక్క ముంగుర్తుల గురించి ప్రభువారు మాట్లాడుతూ పురుటు నొప్పులు ఎలా ఉంటాయో చెప్పాడు. ఇప్పుడు అసలైన విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అవేంటంటే చిన్న చిన్న సూచనలు. అసలైన సూచన బండ గుర్తు ఇప్పుడు తర్వాత చెప్పబోయే విషయాల్లో మనము గ్రహించటానికి అవకాశము ఉంది. చదవబడిన లేఖన భాగంలో చూస్తే, నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు అని ఉంది. సో నిలవరాని స్థలమందు అంటే ఖచ్చితంగా దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. దేవాలయంలో ఉండకూడని వస్తువు ఉంటుంది. అది మీరు చూచినప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు మీరు పాటించాలి అని యేసు ప్రభువారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది యేసు ప్రభువారు దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం నుంచి అరువు తెచ్చుకున్నారా, లేకపోతే దాని గురించిన ప్రస్తావన చేశారని మనం గ్రహించవచ్చు. దానియేలు గ్రంథంలో దీని గురించిన ప్రస్తావన దానియేలు భక్తుడు ప్రవచించి చెప్తాడు. 9వ అధ్యాయము 27వ వచనం, అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనం చేయవానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు అలాగ జరుగును. ఇక్కడ దానియేలు భక్తుడు చెప్పిన హేయ వస్తువు ఇంగ్లీష్లో అబామినేషన్ అంటాడు. అబామినేషన్ అంటే దేవునికి నచ్చనిది, దేవునికి ఇష్టము కానిది అక్కడ జరుగుతుంది అని. దేవునికి ఇష్టం కానిది ఏంటంటే విగ్రహారాధన, ఆచారాలు, బలులు, ఇవన్నీ అక్కడ జరుగుతాయి. అనే రానున్న రోజుల్లో యెరూషలేము దేవాలయం అని పిలువబడుతున్న ప్రస్తుత ప్రాంతంలో చేయకూడని బలులు, ఇవ్వకూడని బలులు, చేయకూడని ఆరాధనలు, హేయ పనులన్నీ దేవాలయపు మందిరంలో జరుగుతాయి. అవి చూసినప్పుడు అది బండ గుర్తు, మీరు గుర్తుపెట్టుకోండి అని ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇలాంటిదే మనము క్రీస్తు పూర్వం 175, 165 ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దీన్ని ఇంటర్ టెస్టమెంటల్ అపోక్రిఫల్ బుక్స్ అంటారు. అంటే 2 నిబంధనల మధ్య కాలంలో జరిగిన సంఘటనలను ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అంటారు. టెస్టమెంటల్ అంటే నిబంధనలు, ఇంటర్ టెస్టమెంటల్ అంటే 2 నిబంధనల మధ్య జరిగిన సంఘటనలు. దాన్ని కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. వాటిని మెకబీస్, మొదటి మకబీలు, రెండవ మకబీలు అని పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ప్రస్తావన చేయబడుతుంది. క్రీస్తు పూర్వం 175, 165 మధ్య కాలంలో 10 సంవత్సరాల కాలంలో యాంటియోకస్ 4, అంతియోకస్ 4
ఈయన్నే ఎపిఫనీస్ అని కూడా అంటారు. ఈయన ఏం చేశాడు అనంటే, అప్పటికి దేవాలయము క్రీస్తు పూర్వం ఉంది అనంటే, క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు రాకముందు హేరోదు దేవాలయం ఆల్రెడీ ఉంది కాబట్టి, ఆ హేరోదు దేవాలయంలో అతగాడు చేసిన పనేంటి అనంటే, పందిని అర్పిస్తాడు. అదే ఆ బలిపీఠం మీద పందిని అర్పించి జూస్ అనే రాజు దేవుడు ఉంటారు ఆళ్ళకి. ఆ దేవుడిని అక్కడ ప్రతిష్ఠిస్తాడు. ఆ గ్రీకు రాజు యాంటియోకస్ అనే గ్రీకు రాజు. ఇతగాడు చేసినది భవిష్యత్తులో ఇంకా భయంకరమైంది జరగబోద్ది. ఇదేంటంటే ముంగుర్తు. భవిష్యత్తులో అపవాదిగాడు చేయబోయే ఒక హేయమైన క్రియలు గూర్చిన ముంగుర్తు దీన్ని మనం చూడొచ్చు. దానియేలు గ్రంథంలో చెప్పబడినది భవిష్యత్తులో జరగబోయేది. దాని ముంగుర్తు ఆల్రెడీ యాంటియోకస్ 4 అనే చక్రవర్తి ద్వారా జరిగింది. అయితే దానియేలు చెప్పిన దాని ప్రకారం భవిష్యత్తులో అంత్యక్రీస్తు వస్తాడు. ఈయనేమో అంతియోకస్, ఆయనేమో అంత్యక్రీస్తు. పేర్లు కూడా ఒకలాగే ఉన్నాయి. ఈ అంత్యక్రీస్తు అనేవాడు కూడా వస్తాడు. వాడు ఏం చేస్తాడనంటే, దేవాలయంలో అర్పించాల్సిన బలులకు బదులుగా పందులను మరొకటిని అర్పిస్తాడు. అక్కడ అంత్యోకస్ 4 జూస్ అనే దేవతను దేవుడిగా ప్రతిష్ఠిస్తే, ఈ అంత్యక్రీస్తు తనను తానే దేవుడిగా ప్రతిష్ఠించుకొని అబద్ధ ప్రవక్తలను లోకంలోనికి పంపించేసి క్రైస్తవులందరినీ చెడిపేసే ప్రయత్నం చేస్తాడు. సో యేసు ప్రభువారు దాని గురించి ప్రస్తావన చేస్తున్నాడు. ముందు జరిగిన దాని గురించిన ప్రస్తావన చేయటం లేదు కానీ, తర్వాత జరగబోయే దాని గురించి ప్రస్తావన చేస్తున్నాడు. సో ఈ అంతియోకస్ అనేవాడు చేసిందే భవిష్యత్తులో అంత్యక్రీస్తు అనేవాడు చేయబోతాడు. ఎప్పుడైతే హేయమైన వస్తువు నిలవరాని చోట నిలుస్తుందో, హేయమైన వస్తువు అంటే ఈ పందు బలులు, మరి ఈ దేవుడు అంగీకరించని బలులన్నీ బలిపీఠం మీద అర్పించబడి, దేవుడి కానివాడు దేవుడిగా తనను తాను ప్రతిష్ఠించుకునే రోజు దేవుని యొక్క రాకడకి సూచనలు బలంగా ఉంటాయని చెప్తూ వారు పారిపోవాలని అన్నారు. అది రేపు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.